హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ గురించి చర్చించుకుందాం. అది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ ను అందిస్తున్నారని చెప్పొచ్చు. అండ్ దేనికోసం ఇస్తున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే నేషనల్ టొబాకో టెస్టింగ్ ల్యాబొరేటరీ కోసం ఈ రిక్రూట్మెంట్ ను నిర్వహించబోతున్నారని చెప్పొచ్చు. సో ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ వీడియో తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంత్ కోసం అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు అందిస్తున్నారని చెప్పొచ్చు. అండ్ దేనికోసమో అన్న విషయం చూసుకున్నట్లయితే నేషనల్ టొబాకో టెస్టింగ్ ల్యాబొరేటరీ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఆఫీస్ ఆఫ్ ది సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కోసం అడగడం జరుగుతుంది. అండ్ ముంబైలో ఇది ఉంటుందని చెప్పొచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా మంది హైదరాబాద్ లో ఉంటే చెప్పండి, ఏపీలో ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఏపీ తెలంగాణలోకి రావు. ఆ జాబ్స్ ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళాలి, కానీ మన దగ్గరికి జాబ్స్ రావు. ఈ చిన్న లాజిక్ ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము రిక్రూట్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి 4 రకాల పోస్టుల కోసం అడుగుతున్నారు. టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఇన్స్ట్రుమెంట్ అటెండెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందులో మన ఫార్మసీకి సంబంధించి ఫార్మసీ రిలేటెడ్ జాబ్స్ ఏంటి అంటే టెక్నికల్ ఆఫీసర్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ కోసం అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ సరిగ్గా గమనించినట్లయితే టెక్నికల్ ఆఫీసర్ కోసం ఒక వేకెన్సీ ఉంది. అది కూడా ఏజ్ లిమిట్ వచ్చేలోపు 45 ఇయర్స్ వరకు ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ శాలరీ చూసుకున్నట్లయితే 58,000 గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కోసం చూసుకున్నట్లయితే ఓన్లీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 అండ్ వీళ్ళ శాలరీస్ విషయానికి వస్తే 38,000 గా ఉండబోతోందని చెప్పొచ్చు. సో ఈ 38,000 ఉన్నప్పటికీ అలవెన్సెస్ అన్ని కలుపుకొని 45 దాకా వస్తుంది. అండ్ ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ కోసం చూసుకున్నట్లయితే బేసిక్ శాలరీ 58,000 అయినప్పటికీ అలవెన్సెస్ అన్ని కలుపుకొని దాదాపు 65 వరకు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కోసం ఓన్లీ 1 వేకెంట్ ఉంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 45 అండ్ వీళ్ళ శాలరీస్ కూడా 38,000 గా ఉండబోతుందని చెప్పొచ్చు. అలవెన్సెస్ తో కలిపి 45 వరకు వస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ అటెండెంట్ కోసం చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 అండ్ వీళ్ళ శాలరీస్ చూసుకున్నట్లయితే 18,000 ఉండబోతోంది. అండ్ అలవెన్సెస్ కలుపుకొని 25 వరకు వస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ముఖ్యంగా టెక్నికల్ ఆఫీసర్ కోసం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేలోపు ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ కానీ, అనలిటికల్ సైన్స్ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, బయోటెక్నాలజీ కానీ, లేదా ఎంఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎంఫార్మసీ వాళ్ళకు శాలరీ వచ్చేసి అరౌండ్ 65,000 వరకు ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిజైరబుల్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 5 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఆన్ హ్యాండ్లింగ్ ఆఫ్ అనలిటికల్ ఎక్విప్మెంట్స్ అండ్ సింథటిక్ రియేజెంట్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే to carry out scientific work on instrumental analysis and టొబాకో టెస్ట్ ప్రోటోకాల్ డెవలప్మెంట్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కోసం చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి లేదా బిఎస్సి చేసిన వాళ్ళు, ముఖ్యంగా బీఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కెమికల్ అండ్ ఫిజికల్, బయోలాజికల్ అనాలిసిస్, కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ డిజైరబుల్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆపరేటింగ్ అనలిటికల్ ఎక్విప్మెంట్స్. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే to carry out analytical and synthetic work and to prepare relevant technical reports అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇది ఎక్కువగా క్యూసీ చేసిన వాళ్ళకి అట్ ద సేమ్ టైం R&D చేసిన వాళ్ళకి ఎంతో బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కోసం జస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ డిజైరబుల్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ స్టెనోగ్రఫీ, హ్యాండ్లింగ్ సైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్
ఆఫీస్ వర్క్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే టు అసిస్ట్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ వేరియస్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఫైనలీ ఇన్స్ట్రుమెంట్ అటెండెంట్ కోసం చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th స్టాండర్డ్ ఉండే సరిపోతుందని వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అలాగే 2 years ఆఫ్ లాబొరేటరీ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది. అండ్ డిజైరబుల్ చూసుకున్నట్లయితే ఐటీఐ సర్టిఫికేట్ కంపల్సరీ అని చెప్పడం జరుగుతుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ గమనించినట్లయితే టు మెయింటైన్ అప్కీప్ ఆఫ్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్, క్లీనింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇది 4 జాబుల తాలూకు పూర్తి స్థాయి వివరాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు పూర్తిగా చదువుకుని ఈ నేషనల్ టొబాకో టెస్టింగ్ లాబొరేటరీకి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఏ విధంగా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫామ్ ఫార్మాట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ నేను మీకు అందిస్తాను. సో మీరు మన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కావాల్సి ఉంటుంది. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రాధాకృష్ణ 1481. సో దీన్ని మీరు ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసి పీడిఎఫ్ కావాలి అని మీరు అడిగినట్లయితే, అంటే ఎవరైతే అప్లై చేయబోతున్నారో వాళ్ళు మాత్రమే ఇన్స్టాగ్రామ్ కి వచ్చి నన్ను అడిగినట్లయితే మీకు ఈ పీడిఎఫ్ ను పంపించగలను. సో ఈ అప్లికేషన్ ఫామ్ ను మీరు ఫిల్అప్ చేసి అలాగే మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో అన్ని రకాల పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి అక్కడికి వచ్చిన కమెంట్ పెట్టారంటే ఖచ్చితంగా నేను మీకు ఇది పీడిఎఫ్ ను పంపించగలను. సో చూసారు ఫ్రెండ్స్, ఇది నేషనల్ టొబాకో సెంటర్ వాళ్ళు అడుగుతున్నటువంటి జాబ్స్ వివరాలు అని చెప్పొచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో తాలూకు మీకు ఇంకా ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. డెఫినెట్ గా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ లెంతీ క్వశ్చన్స్, నా గైడెన్స్ తాలూకు క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో చూసారు ఫ్రెండ్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అడుగుతున్నటువంటి నేషనల్ టొబాకో టెస్టింగ్ లాబొరేటరీ వాళ్ళకి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ వివరాలు అని చెప్పొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. దాదాపు 70% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దానివల్ల నాకంటే కూడా మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరకపోవచ్చు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కితేనే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల ఇంపార్టెంట్ నోటిఫికేషన్ తాలూకు అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వచ్చు. సో ఏ ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అలాగే ఈ నేషనల్ టొబాకో తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీరు నా ద్వారా గైడెన్స్ పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.